వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ తన ఇంటికి కొత్త గెస్ట్ని అయితే పిలుస్తారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఎవరైతే హర్షవర్ధన్ ఎంకరేజ్మెంట్ వల్ల అతను బాగా చదువుకుంటాడు, చదువుకొని ఎయిర్ స్పేస్ అంటే ఎయిర్ దానిలో టెక్నికల్ వర్క్ అయితే సాధిస్తారనమాట. అంటే ఇప్పుడు హర్షవర్ధన్ది ఎయిర్లైన్స్ బిజినెస్ కాబట్టి ఎయిర్లైన్స్ బిజినెస్లోనే అతను ఒక టెక్నికల్ రైటర్గా ఒక మంచి పొజిషన్లో ఉంటాడు. సో ఇంకా ఆ విషయం జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ అయింది అని చెప్పి వాళ్ళు హర్షవర్ధన్కి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇంటికి వస్తారు. సో అలా అతనికి అన్ని సర్వీస్ చేస్తూ ఉంటుంది చామంతి. ఇంకా కూల్ డ్రింక్స్ వాటర్ అవి ఇస్తూ ఉంటే అప్పుడే చామంతి గురించి చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటారు హర్షవర్ధన్. ఈ అమ్మాయి చామంతి మా ఇంట్లో మనిషిలా మేము చూసుకుంటాం, చాలా మంచిది, మొన్న బార్ ఎగ్జామ్స్ రాసింది అని చెప్తారు. అండ్ రమాదేవి గురించి కూడా తను నా భార్య అని చెప్తారు. కానీ చంద్రిక దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే తను మా జీవితాలకి ముడిపడి ఉంది అని చెప్పేసరికి ఒక్కసారిగా రమాదేవి షాక్లో ఉండిపోతుంది. ఇంక చంద్రిక అలా చూస్తూ ఉంటే చామంతి మాత్రం 51% ఆస్తిని అత్త పేరుపై రాశారు కదా, అందుకే అత్త అలా అనుకుంటుందేమో అని చెప్పి అనుకుంటుంది చామంతి. హర్ష అని అంటుంది రమాదేవి. అదే అంటే నా ఉద్దేశం ఏమీ లేదు, తను ప్రతిదీ మా ఇంట్లో ఎప్పటి నుండో ఉంటుంది, తను మాకు చాలా నమ్మకమైన వ్యక్తి, అందుకే చంద్రిక వల్లే మార్నింగ్ నుండి నైట్ వరకు అన్ని పనులు మాకు జరుగుతాయి, ఈ ఇంట్లో ప్రతిదీ తనే చూసుకుంటుంది, అందుకే తన గురించి నేను అలా అన్నాను, తను మా జీవితాలతో ముడిపడి ఉందని అన్నానని చెప్పి కవర్ చేస్తారనమాట ఎంతో హ్యాపీగా హర్షవర్ధన్. సో అలా టాపిక్ వచ్చేసరికి తను ఎవరు, నిషా ఎవరు అని అడుగుతారు. నిషా మినిస్టర్ ప్రతాప్ వాళ్ళ కూతురు అని చెప్తారు. తను ఈ ఇంట్లో ఎందుకుంది అంటే ప్రతాప్ అండ్ నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి తను ఈ ఇంట్లో గెస్ట్గా వచ్చింది అని చెప్పేసరికి నిషాకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ ఏంటి మీరు మాట్లాడేది అని అంటుంది. ఏమా నిషా, నేనేమైనా తప్పుగా మాట్లాడానని అంటారు. లేకపోతే ఏంటి అంకుల్, నేను కాబోయే చిన్న కోడలని మీరెందుకు చెప్పలేదు అంకుల్ అని అంటారు. ఎందుకంటే నిజం ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదమ్మా, నిజం ప్రూవ్ అయిన తర్వాత నువ్వు నాకు కాబోయే చిన్న కోడలు అని గర్వంగా చెప్పుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ నిజం వేరైతే అప్పుడు నువ్వు మా ఇంటి చిన్న కోడలివి అవ్వలేవు కదమ్మా, ఏ విషయం ముందు తెలియకుండా మాట ఇవ్వకూడదు కదా, అందుకే నేను మాటని ఇవ్వలేకపోయానమ్మా అని అంటారు. అంకుల్ మీరు అనేలోపు అక్కడికి రమాదేవి వస్తుంది. రోజా తను తీసుకెళ్ళు అని అంటుంది. ఆంటీ అని అంటుంది నిషా. నిషా నేను నీతో తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా నిషాని పంపించేసి పక్కకు తీసుకువెళ్ళి ఏంటి నిషా ఇప్పుడు గొడవ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది రమాదేవి. లేకపోతే ఏంటంటీ, విన్నారు కదా అంకుల్ ఎలా మాట్లాడుతున్నారో, నాకు ఈ ఇంటికి సంబంధం లేదంట అంటే ఏంటంటీ, ప్రేమ అలా తప్పు చేయడం కరెక్టేనా, ఇప్పుడు ప్రేమ వల్లే నేను ఈ సిచ్యువేషన్లో ఉండడం కరెక్టేనా, మరి అంకుల్ ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అంటుంది. చూడు నిషా, నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, వ్యాలిడ్ పాయింటే ఉంది, కాకపోతే దీనికి ఇంకొంచెం మనం ఓపికని యాడ్ చేయాలి, నువ్వు కాస్త ఓపికగా ఉంటే అన్ని పనులు కరెక్ట్గా జరుగుతాయి, లేదు అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని అంటారు. ఓపిక అంటే ఏంటంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, తరతరాల వరకు వెయిట్ చేస్తూ కూర్చోమంటారా, కూర్చోమంటారా అని అడుగుతుంది. లేదు, నువ్వు ఈ ఇంటి కోడళ్ళని ప్రూవ్ చేసుకునేలాంటి పాయింట్సే నువ్వు చేయాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంక వెంటనే ఒక థాట్ వస్తుందన్నమాట తనకైతే. నిషాకి థాట్ వచ్చి ఎస్, ఈ ఇంటి కోడలిగా నేను పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అంటే నా దగ్గర ఉన్న దారి ఒకే ఒక్కటి, అది ఏంటి అంటే ఈ ఇంటి కోడళ్ళని తెలిసేలా శ్రీమంతం జరిపించుకోవాలి, అప్పుడు అంకుల్ నన్ను ఖచ్చితంగా కోడలుగా యాక్సెప్ట్ చేయక తప్పదు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది. కాల్ చేసి హలో నాన్న, రేపు నాకు శ్రీమంతం ఏర్పాటు చేయాలి అని ఒక ప్లాన్ అయితే చెప్తుంది. సో అతను ఆ ప్లాన్ ప్రకారమే మార్నింగ్ అవ్వగానే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సారే చీర వీటన్నిటిని తీసుకొని వస్తారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ ఏంటి ఇలా వచ్చారు ప్రతాప్ గారు అని అడుగుతారు. మా అమ్మాయికి శ్రీమంతాన్ని జరిపించాలి అనుకుంటున్నామని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే హర్షవర్ధన్ ఏం మాట్లాడుతున్నారు,
ఇంకా నిజం నిరూపితం అవ్వలేదు. ప్రూవ్ అవ్వకుండా తనకి ఇంట్లో శ్రీమంతం జరిపిస్తే అర్థం ఏంటి అని చెప్పి చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తారు. చూడండి బావగారు, మీరు ఎన్ని చెప్పినా అమ్మాయికి ఇప్పుడు 5th మంత్ వచ్చింది కాబట్టి తనకి శ్రీమంతం అనేది ఖచ్చితంగా జరిపించాలి. ఇది మా ఇంట్లో ఉన్న సాంప్రదాయం అండి. అలాంటిది సాంప్రదాయాన్ని తీసేయమంటారా మీరు అని అంటారు. మీరెన్ని చెప్పినా నాకు అనేలోపు చామంతి చూస్తూ ఉంటుంది. ప్రేమ్ బాబు ఖచ్చితంగా నచ్చలేదని చెప్తారు. ప్రేమ్ బాబుపై నాకు ఆ నమ్మకం ఉంది అనుకునేలోపు స్ట్రాటజీని ప్లే చేస్తాడు. ఇంకా ప్రేమ్ అయితే, నాన్న వాళ్ళు చెప్పిన దానిలో తప్పేముంది, నిషాకి ఇక్కడే శ్రీమంతం జరిపిస్తే కరెక్టే కదా అని అంటాడు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే హర్షవర్ధన్, చామంతి కూడా షాక్ అయి ఉండిపోతుంది. చూడండి, నేను మీకు ఎలాంటి అడ్డు చెప్పను, ఇన్ఫ్యాక్ట్ నేను మీకు సహాయం చేస్తాను, ఎలాంటి పనైనా నేను చేసి పెడతాను. ఇక్కడే నిషాకి శ్రీమంతాన్ని జరిపించేద్దాం అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ప్రేమ్ మాటలకి షాక్లో ఉండిపోతుంది చామంతి. ప్రేమ్ బాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రేమ్ బాబు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు. ప్రేమ్ బాబు ఎందుకు ఇలా మాటిచ్చారని చెప్పి పాపం చాలా అంటే చాలా మనసులో బాధపడుతూ ఉంటుంది చామంతి. ఇంకా అలా పక్కకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. ఏంటి బాబు, మీరేం మాట్లాడారో మీకైనా అర్థమైందని అంటుంది. చాలా కంప్లీట్గా అర్థమైంది చామ్. నేను 100% అంతా ఆలోచించే ఇలా మాటిచ్చాను చామ్ అని అంటారు. బాబు అంటే ఏమంటున్నారు మీరు అని అంటుంది. అవును చామ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు ఆ నిషాకి ఇక్కడ శ్రీమంతం జరుగుతుంది కదా. ఆ శ్రీమంతానికి నిషాని మనం ట్రాప్ చేయాలి అని అంటారు. ట్రాపా? ఎలా చేస్తాం బాబు అని అంటుంది. ఇప్పుడు తనకిక్కడ శ్రీమంతం జరిగినప్పుడు శ్రీమంతానికి మనం చెప్పిన డాక్టర్ని కూడా తీసుకొని వద్దాం. దొంగతనంగా నిషాకే తెలియకుండా బ్లడ్ రిపోర్ట్స్ని తీసుకుందాం, శాంపిల్స్ని. నిషా ఏమనుకుంటుంది, తనకి ఎలాంటి టెస్ట్ జరగలేదనుకుంటుంది. కానీ ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ అనేది అందరి ముందు క్లియర్గా జరిగితే అప్పుడు ఖచ్చితంగా నిషా చేసిన కుట్రలన్నీ బయటపడతాయి. ఈలోపు నిషా ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ని కాంటాక్ట్ అవుతుంది. అసలు ఎవరి వల్ల ఇదంతా జరిగింది, ఎందుకు నాపై నింద నెట్టేశారు అనే క్లారిటీ కూడా మనకి పక్కాగా వస్తుంది. ఇదంతా జరగాలి అంటే నిషాకి డిఎన్ఏ టెస్ట్ జరగాలి. డిఎన్ఏ టెస్ట్ జరగాలి అంటే ఇలాంటి ఛాన్స్ ఒకటి రావాలి. కాబట్టి తన శ్రీమంతం అనేది మనకి ఒక పెద్ద ఆయుధం చామ్ అని అంటారు. బాబు, మీరు ఇంతలా ఆలోచించారని నేను అనుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది బాబు. ఇప్పుడు నిజస్వరూపం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది బాబు అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా పాపం ఫీల్ అవుతుందన్నమాట చామంతి. ఇంకా అలా నిషా శ్రీమంతం అయితే జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. సో నిషాకి చీర కట్టి ఇంకా చక్కగా తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడతారు. ఇంకా నిషాని చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మినిస్టర్ ప్రతాప్ అయితే. నా కూతుర్ని పెళ్ళికి ముందే శ్రీమంతం చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. కానీ తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకున్నాను అని చెప్పి ఇంకా అలా అక్షింతలు వేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా డాక్టర్కి సైగ చేస్తాడనమాట ప్రేమ్. ఇంకా డాక్టర్ ఏమో ఒక ఆంటీలా అంటే ఒక గెస్ట్ లాగా వస్తారు. వచ్చి ఇంకా నిషా తినే ఒక స్వీట్ తినిపించినట్లు చేసి తనకి ఒక సెడిటివ్ ఇస్తారు. సో నిషా ఏంటంటే అది తిని వెంటనే, ఏంటి కాస్త నాకు మత్తుగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఇంకా నిషా అయితే వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంది. కరెక్ట్గా అదే టైంకి ప్రేమ్ అండ్ చామ్ ఇద్దరు నిషా రూమ్కి వస్తారు. తను పూర్తిగా మత్తులో ఉంది బాబు అని అంటారు. ఇప్పుడు మేడం ఈ డోసేజ్ ఓకే కదా, దీనివల్ల తనకేం ప్రమాదం ఉండదు కదా అని అంటారు. లేదు ప్రేమ్, ఇది హెల్తీ డోసెస్, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ నువ్వే క్వశ్చన్స్ అడగాలన్నా యూ కెన్ ఆస్క్ హర్ అని అంటారు. సో నిషా నేను మాట్లాడేది వినిపిస్తుందా అని అంటాడు ప్రేమ్. వినిపిస్తుంది అని అంటుంది నిషా అసలు ఆ రోజు పార్టీలో ఏం జరిగింది, నిజం చెప్పు, ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం జరిగిందా? రే గుణ, ఇదంతా నీ వల్లేరా. నేను ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే
నువ్వు ఆ చామంతి జీవితాన్ని నాశనం చేయబోయి నా జీవితాన్ని నాశనం చేసావురా అని చెప్పి ఇంకా బాగా డ్రౌజినెస్లో మత్తులో మాట్లాడుతుంది నిషా. ఒక్కసారిగా నిషా మాటలు విని షాక్లో ఉండిపోతారు ప్రేమ్ అండ్ చామంతి. అంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం గుణ అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఇంకా షాక్లో అలా ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. కానీ ప్రేమ్ బాబు తను మత్తులో ఉంది కదా బాబు అని అంటారు. ఈ నిజాన్ని మనం అదిగో ఉన్నాడు కదా గుణగాడు, వాడి దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేయించుకుందాం చామ్, నువ్వేం కంగారు పడద్దని చెప్పి ఇంకా ప్రేమ్ అయితే డైరెక్ట్గా గుణ దగ్గరికి వెళ్ళి గుణాన్ని రప్పలాడిచి బాగా కొట్టి 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 నిజం చెప్పకపోతే చంపేస్తానని చెప్పి గట్టిగా బెదిరిస్తాడు. ఇంకా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని ఫీల్ అయిన గుణ చెప్తాను సార్ చెప్తాను, తన ప్రెగ్నెన్సీకి కారణం నేనే అని చెప్పేసరికి అప్పుడు వాడిని బరబరా ఈడ్చుకొని వచ్చి అందరి ముందు శ్రీమంతం ఫంక్షన్లోనే గుణ అనే నిషా ప్రెగ్నెన్సీకి కారణం అనే అతి పెద్ద నిజాన్ని చక్కగా అందరి ముందు రివీల్ చేస్తాడు చామ్ అండ్ ప్రేమ్. ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు నిరూపించేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు హర్షవర్ధన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.